నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. 'ఆంధ్రజ్యోతిలో' 9 నుంచి శీతాకాల సమావేశాలట అసెంబ్లీకి సంబంధించి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి ఎప్పటి వరకు అనేది చెప్పలేదు కానీ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసే బిల్లు ఉంటదట అందులో. అంటే ముగ్గురు సంతానం ఉన్నోళ్ళు కూడా గతంలో ఇద్దరే ఉండాలి. ముగ్గురుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. అది ఒకటి పెడతారట. అంటే ఏపీలో ఆల్రెడీ ఆమోదం అయింది. ఇద్దరికంటే ఎక్కువ ఉన్న సంతానం ఎన్నికలలో పోటీ చేయొచ్చు. సర్పంచ్, ఎంపీటీ, జడ్పీటీ సీట్లు లోకల్ బాడీకి సంబంధించి అని చెప్పి. అది ఇక్కడ కూడా అది ఒక తీసుకొస్తారట పోటీకి ఛాన్స్ ఇచ్చేది. అదేవిధంగా వీఏఓలు, వీఆర్ఓ తరహాలో కొత్త పోస్టుల నియామకాలకు కూడా ఒకటి తెస్తారట. రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ మరో బిల్లు. ఇవి కాకుండా మరో 5 ఆర్డినెన్సులు, రైతు భరోసా విధి విధానాలపైన కూడా చర్చ ఉంటుందట. ఇది మొత్తానికి అయితే రైతు భరోసా పైన కోటి ఆశలతోనే ఎదురు చూస్తారు 1 కోటి మంది రైతులు. ఏమైద్ది ఎప్పుడు ఇస్తారని 9 నుంచి అసెంబ్లీ సమావేశాలలో చర్చించి విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇక అదొకటి ఇందులో ఎజెండా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రెవెన్యూ చట్టంలో ధరణి విషయం కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ధరణిని దేశపై బంగాళాఖాతాలు కలుపుతున్నాడు. 365 రోజులైంది కలపలే. ఇక దానిపైన మరి అసెంబ్లీలో చర్చ పెడతారట. ఆ ధరణిలో సమూలమైన మార్పులు చేసి ఇప్పుడున్న సమస్యలకు చెక్ పెట్టే అది తీసుకొస్తారట. చూడాలి ఏం చేస్తారో. ఇప్పటికే చాలా లేట్ అయింది వాస్తవంగా. ఇంకొక 5 ఆర్డినెన్సులు కూడా ఉన్నాయట, వాటిని పెడతారట. ఇవి కాకుండా మరో 2 ఆర్డినెన్సులు. అదేవిధంగా వీఏఓ, వీఆర్ఓ తరాలో కొత్త పోస్టులు పెడతారు. అంటే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తారు కదా. ఆ కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతంలో ఉన్న వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను క్రియేట్ చేసి మళ్ళా కొత్తగా రెవెన్యూ వ్యవస్థ విలేజ్లో కూడా పెట్టాలనేది. కేసీఆర్ ఏమో తీసేసిండు. 2020లో ధరణి ఎప్పుడైతే తీసుకొచ్చిండో వీళ్ళందరినీ తీసి కట్టగట్టి ఎండబెట్టిండు. వేరే డిపార్ట్మెంట్లో కలిపేసిండు. వాస్తవంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క అధికారి కూడా లేడు. ఇయ్యాల ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యవస్థను తీసుకోవాలి, మంచిదే. అది వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ ఉండాలి. గ్రామంలో ఉన్న రైతు ఎంఆర్ఓనో కలెక్టర్నో కలవలేడు కదా. గ్రామంలో వీఆర్ఏ, వీఆర్ఓ ఉంటే వాళ్ళతోని కాని సమస్య ఉంటే అప్పుడు ఫిల్టర్ అవుతారు. ఇక్కడ ఇప్పుడు 100 మంది రైతులకు సమస్య ఉందనుకోండి, 100 మంది సమస్యలో దాదాపు 60-70 మంది ఇక్కడనే అయిపోతారు. వీఆర్ఏ లెవెల్లోనే, వీఆర్ఓ లెవెల్లోనే సమస్య పరిష్కారం అయింది. ఇంకొక 10, 15, 20 మందో ఉంటే ఎంఆర్ఓని కలుస్తారు. అక్కడ కూడా కాకపోతే ఒక 2-3 కలెక్టర్ కాడిపోతారు. ఇది ఒక సిస్టమ్ గతంలో ఉంది కూడా. దాన్ని కేసీఆర్ ఓవర్ నైట్లో తొలగించేసిండు, తీసేసిండు. మొత్తం పానీలు గిన్నెలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు పంపించేసిండు. దాంతో ఇవాళ రైతులు ఏదైనా చిన్న సమస్య వస్తే ఎంఆర్ఓ కాడిపోతే అది నాకు సంబంధం లేదంటాడు. ఆయన కలవడు, కలిసినా చెప్పడు. సామాన్య రైతు అసలు కలిసే అవకాశం ఉండదు, బిజీగా ఉంటారు అంటారు. ఇవన్నీ ఉన్నాయి ఇబ్బందులు. ఇప్పుడు ఆ వ్యవస్థను పెడతారట. వీఏఓ, వీఆర్ఓ తరహా ఈ ముగ్గురు సంతానం తోటి ఈ బిల్లులు అయితే ఈ నెల 9 నుంచి శీతాకాల సమావేశాలు ఈ కీలకంగా ఉన్నాయి. దీంట్లో రైతు భరోసా ఒకటి, ధరణి సమస్య ఒకటి, రెవెన్యూ చట్టం ఒకటి. ఈ 2 బాగా రైతులకు అవసరం, ఎదురు చూస్తున్నారు లక్షల మంది ప్రజలు. అది మరి ఏం జరిగిందో చూడాలి. ఇది ఒక వార్త అయితే. 10 ఏళ్లలో మీరు చేయండి, 10 నెలల్లోనే మేము చేసినాం అంటాడు రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వంలో చేసి చూపించినాం. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. గుజరాత్లో మీరు ఇచ్చారా? మా ఉద్యోగులను తీసుకొస్తా చూపించడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చిరిండు. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా అని కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ని అడుగుతుండు. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా కేసీఆర్? పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పెద్దపల్లి యువ వికాసంలో సీఎం 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను చేత 1024 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా కేసీఆర్ అంటుండు. ఆయన కూడా 10 ఏళ్ళు ఇదే చెప్పిండు. కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు ఇదే చెప్పిండు. ఇప్పుడే పుట్టింది తెలంగాణ అని. సరే, ఆయన చేసేది ఆయన చేసిండు. కొంత అయితే తెలంగాణకు ముందు, తెలంగాణ తర్వాత అయితే చాలా మార్పులు వచ్చింది తెలంగాణ వ్యవస్థలో, తెలంగాణ పరిపాలనలో, తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ సంక్షేమంలో. వాస్తవంగా అది కేసీఆర్ తెలంగాణ పుణ్యమా తెలియదు కానీ మొత్తానికైతే తెలంగాణ ఏర్పడినందుకైతే ఫలితాలు స్పష్టంగా కనపడ్డాయి. అది సాగునీటి రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని విషయాలలో చాలా తేడాగా. కొన్ని విషయాలలో చాలా నిరుత్సాహం, నిర్లక్ష్యం గురి కాబడ్డరు. నిరుద్యోగుల విషయంలో స్పష్టమైన నిర్లక్ష్యం కేసీఆర్ కనపడదు. కేసీఆర్ నిరుద్యోగులు పట్టించుకోలే. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది నిధులు, నియామకాలు వీటి కోసం వచ్చింది. ఆ నిధులు, నియామకాలు పక్కన పెట్టేసిండు. ఉద్యోగాల విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగుల నుంచి. ఆ వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది మొన్న.
అది తప్ప మిగతా విషయాల్లో కొంత పర్లేదు కేసీఆర్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి కూడా అదే స్కీములు కొనసాగిస్తాడు. కానీ ఆ కొనసాగించే దాంట్లో కొత్తగా తీసుకొచ్చిన రుణమాఫీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కొంతమందికి కాలేదు. ఫ్రీ బస్సులో కొంత ఇబ్బందులు ఉన్నాయి. వీటిని కూడా పరిష్కరించాలి. మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం 10 నెలల్లో అంటుండు. మీరు ఇచ్చిన ఉద్యోగాలలో సగం పైనే కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లు అయ్యి. అది మీకు అర్థమవుతుందా లేదు తెలవట్లే. ప్లస్ మీరు ఇచ్చిన హామీ ఏంది అసలు? ఒక సంవత్సరంలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, చేయలే. మీరు 55కే నేను ఇచ్చిన 10 ఏళ్లలో ఆయన చేయండి నేను చేసిన అంటున్నారు. మీరు ఇచ్చిన హామీకి మీరు చేసిన దానికి పొంతం లేదు. దట్టు 55,000 ఉద్యోగాలలో కూడా కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లో మీరు కొత్తగా వేసిన నోటిఫికేషన్ లేవు. ఇది ఒక వార్త. ఇంధనం మేళ లబ్ధిదారుల ఎంపిక రేపటి నుంచి ఉంటుందట. నేడు సీఎం చేతుల మీదుగా యాప్ ఆవిష్కరణ ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్లు నిర్మాణం, కుటుంబంలోని మహిళ పేరు మీద మంజూరు, కనీసం 400 చదరపు అడుగులను నిర్మించాలని నిబంధన, ఆపై ఎంతైనా ఉండొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక తీపి కబురు చెప్పిండు ప్రజలకి. రేపటి నుంచి ఇంధనం మేళ లబ్ధిదారుల ఎంపిక స్టార్ట్ అయిందట. మరి ఆ ఎంపిక గందరగోళం లేకుండా చూడండి. రైతు రుణమాఫీ లేక గందరగోళం ఉండి ప్రజలు ఆఫీసులు చుట్టూ తిరిగేటట్టు చేయమాకండి. ఒక స్పష్టమైన క్లారిటీతో చేయండి. క్లారిటీ లేకుండా అడ్డగోలుగా ఆగమాగంగా జీవోలో ఒకటి ఆడొకటి అంత ఆగమాగం చేయకుండా కాస్త జాగ్రత్త చేయండి. యాప్ ఉందట, ఇవాళ యాప్ ఇన్స్టాల్ చేస్తారట, ఆవిష్కరిస్తారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత రేపటి నుంచి దాని కార్యక్రమం ఉంటుందట. 3,500 నుంచి 4,000 ఇండ్లు ఇస్తారట నియోజకవర్గానికి. ఇది పెద్ద గందరగోళం అయింది. ఈ సరిపోవు, గందరగోళం అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదు. గ్రామ నాయకులు, మండల నాయకులు వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఇది రేపటి నుంచి అయితే ఇంధనం మిళ్ళ ఎంపిక స్టార్ట్ అయిందట. ఇంకోటి విషాదకరమైన వార్త ఇది. పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కేసలాటలో మహిళ మృతి చెందిందట. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో చికిత్స. సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఎగబడ్డ అభిమానులు లాఠీచార్జీ, తోపులాటలో విషాదం. తొక్కేసలాటలో మరణించిన రేవతి అట పాపం. ఎవడికి పుట్టిన పుష్ప ఏంది ఇది? ఏమైనా ఉందా మైండ్ జనాలకి? నిన్న అల్లు అర్జున్ వచ్చిండట, ఆమెను చూడటానికి పోయి ప్రాణాలు ఇచ్చుకుంది. చూస్తే ఏంది, చూడకపోతే ఏంది? అల్లు అర్జున్ నిండితే ఇక జన్మధాన్యం అయితే చూస్తే ఏమో ఏం సినిమాలు పిచ్చి ఏంది? మహిళ మళ్ళా పిల్లలతో పోయారట. భార్య భర్త 2 పిల్లలు. వాళ్ళు జనాలు తొక్కేసలాట్లా అల్లు అర్జున్ వచ్చిండు కదా, చూసి ఆరాటంలో జనాలు తొక్కేసలాట్లా అడుగునుంది. అసలు వీళ్ళు మానవత్వం మర్చిపోయారు జనాలు. ఇక అల్లు అర్జున్ చూడటంలోనే ఆయన ఏదో దేవుడు అయినట్టు ఏముంటుంది అందులో? మనిషి కింద కాళ్ళ కింద ఉండి తొక్కి చచ్చిపోతున్నారు ఆయన అంటే చూసుకోకుండా తొక్కేశారు. పిచ్చి అభిమానం ఇది. ఇప్పుడు ఇది వాళ్ళు కూడా సహించరు, ఎందుకంటే అల్లు అర్జున్ కూడా సహించాడు. ఎందుకంటే ఆయన చూడటానికి వచ్చి ఒక ప్రాణం పోయిందంటే ఆయన కూడా నామోషే కదా, ఒక విధంగా ఆయన కూడా బ్యాడ్ నేమ్ కదా. ఇది శృతి మించిపోతుంది. ఆర్టిస్ట్కి రాసినలో సంధ్యా థియేటర్ అట. ఆయన ప్రీమియర్ షో ఏదో ఉంటే వచ్చిండట. వస్తే ఆయన చూడటానికి ఎగబడి లాఠీచార్జ్ అయింది. తొక్కిసలాట్లో మహిళ కదా పాపం. ఇంకో వాళ్ళ కుమారుడు కూడా ఉండట, క్రిటికలే ఉందట, అటు ఇటుకనే ఉంది ఆయనది కూడా, ఆ బాబుది. మహిళలు పిల్లల్ని వేసుకొని పోయి సినిమా హాల్ల ముందు సినిమా చూడవచ్చు, తప్పులేదు. ప్రశాంతంగా ఉన్న రోజు పోవాలి. రిలీజ్ రోజు ప్రీమియర్ షోలకు పోయే పరిస్థితే పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లల్ని తొక్కేసలాట జరిగే ప్రాణాల మీద తెచ్చుకునే. ఇప్పుడు అల్లు అర్జున్ చూసుడేం కానీ ప్రాణం పోయింది ఆమెది, రేవతి ఆమెది. అల్లు అర్జున్ కోసం పోయి ప్రాణాలు ఇడిచిపెట్టుకుంది. ఏం చేస్తారు ఇక? ఎవడు చెబుతాడు దానికి? అసలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ చట్టం ఉన్నా ఏం చేద్ది? చదువుల తల్లి గండగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అట. ఎండి రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థిని శ్రీహర్షిత నిన్న ఖమ్మం పోయిండు. ఏబిఎన్ వేమూరు రాధాకృష్ణ గారు ఖమ్మం పోయి, ఇది ఒక పబ్లిసిటీ. శ్రీహర్షి అట ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో దిద్దుపూడి అని ఉంటుంది. ఆ విలేజ్లో ఒక మెడికల్ సీటు సంపాదించింది ఒక విద్యార్థిని. తల్లిదండ్రులు లేరు, ఆమెకి ఆర్థిక స్తోమత లేదు. ఖమ్మం మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది అని ఎక్కడో ఆయన పేపర్లో చూసిన, ఆంధ్రజ్యోతిలో రాశారు. అప్పుడు చూసి ఆమెకు సంబంధించిన ఫీజు అదంతా నేనే చేస్తా అని, పే చేస్తా అని అక్కడ పోయి ఫోటో దిగారు. శ్రీహర్షిత ఎంబీబీఎస్ సీటు సాధించిన కళాశాల ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండగా నిలిచింది. దాంతో సదరు విద్యార్థిని బుధవారం ఖమ్మం యూనిట్ కార్యాలయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపిందట. వైరా మున్సిపాలిటీ పరిధిలోని దుద్దిపూడి గ్రామానికి చెందిన పానెం శ్రీహర్షిత చిన్నతనంలో తల్లిని కోల్పోయింది. తాతయ్య, అమ్మమ్మ కొనకంచి జోజి ప్రకాశమ్మల వద్ద పెరిగింది.
కష్టపడి చదివి నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ర్యాంకు తెచ్చుకుని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే చదువు కొనసాగించేందుకు ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఎంతో ఆవేదనకు లోనైంది. ఆమె వెదను ఏబిఎన్తో పాటు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దాంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, ఏపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిన్ని సహా పలువురు దాతలు ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీహర్షితకు సాయం చేసేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు కూడా స్పందించారు. దాంతో శ్రీహర్షిత ఖమ్మంలోని ప్రభుత్వ వైద్య కళాశాల చేరింది. బుధవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఖమ్మం యూనిట్ కార్యాలయానికి రాగా విషయం తెలుసుకున్న శ్రీహర్షిత తన తాత జోజితో వచ్చి రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిందట. శాలువతో సత్కరించింది. తన చదువు కొనసాగించేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందించే సహాయానికి ఎప్పటికీ మరవలేదని పేర్కొన్నాడు. ఏం సహాయం? డబ్బులు ఇలే. ఆయన పేపర్లో వార్త వేసినందుకే సన్మానం చేశారట. ఆయనకి ఇచ్చింది తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్. అంటే పేపర్లో వచ్చిన వార్తకు స్పందించి ఆయన ఆ ఫీజు అంతా నేను పే చేస్తానడు. జస్ట్ పేపర్లో వార్త వేసింది కాబట్టి నాకు సాయం చేశారు కాబట్టి అని వాళ్ళని పిలిపించుకోండు. నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు పిలిపించుకొని ఖమ్మం యూనిట్లో ఈ అమ్మాయి శ్రీహర్షిత, దానికి పబ్లిసిటీ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి నవ తెలంగాణ. చేతల్లో చూపాం, 10 ఏళ్లలో చేయనలేంది 10 నెలల్లో చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతుంటే చేతల్లో చూపించారట. అది ప్రజల అనాల. ఇంకోటి, కౌలు రైతుల సమస్యలు పట్టించుకోరా రేవంత్, వారికి రాసిన బహిరంగ లేఖ అమలు ఇప్పుడు. రైతు ఆత్మహత్యల్లో 30వ వంతు వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిందే. కౌలు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. కౌలు రైతు పబ్లిక్ హీరింగ్లో వక్తలు. పుట్టెడు కష్టాల్లో ఉన్నాం బాధిత రైతులు. కౌలు రైతుల విషయం అయితే పాపం చాలా దారుణం. సరే, ఇప్పుడు రైతు భరోసా విషయంలో రైతులకు ఎవరికి ఇవ్వాలి? 5 ఎకరాల లోపోళ్ళక 10 ఎకరాల లోపోళ్ళక విధి విధానాలు ఖరారు చేయాలి. అది ఒక కాజు ఉంది, చేయొచ్చు. లేట్ అయింది, చర్చ పెట్టాలని. కానీ కౌలు రైతులకి ఏముంది? కౌలు రైతుల్ని సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాం కౌలు రైతు అయ్యి ఉంటే అన్నాం. వాళ్ళని గుర్తించి ఆ డబ్బులు ఏది ఇస్తే అయిపోద్ది కదా. అసలు దాన్ని మర్చిపోయారు. సంవత్సరం అయింది, ఇంకా 4 ఏళ్ళే మిగిలింది. ఇక నువ్వు ఇచ్చేది ఎప్పుడు అనేది నిన్న కౌలు రైతులు మొత్తం ఇందిరా పార్క్ దగ్గర పబ్లిక్ హియరింగ్ అని పెట్టారు. కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ ఆవేదన మామూలుగా లేదు. అప్పులై చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి మా పరిస్థితి పుట్టెడు దుఃఖంలో ఉన్నాం, మా పుట్టెడు కష్టాల్లో ఉన్నాం, బాధిత రైతులను మమ్మల్ని ఆదుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు. అందుకే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు ఈ వక్తలు కూడా. రేవంత్, మీరు వారికి రాసిన బహిరంగ లేఖ అమలు ఎప్పుడు చేస్తారు? మీరు కౌలు రైతుల సంగతి పట్టించుకోరా సమస్యలని చెప్పి ఆ విషయం ఒకటి నిన్న జరిగింది. ఇది కౌలు రైతులకు సంబంధించి వెలుగు పేపర్. రాష్ట్రంలో భూకంపం. మేడారం కేంద్రంగా 5.3% తీవ్రతతో ప్రకంపనలు వచ్చినాయి. చుట్టూ 225 కిలోమీటర్ల వరకు 4 రాష్ట్రాల ప్రభావం. గోదావరి బెల్ట్ను భయంతో వణికిపోయిన జనం. ఇళ్ళు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు. ఇళ్లలో సామాగ్రి చిందరవందర. అక్కడక్కడ కూలిన గోడలు. 55 ఏళ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రతతో భూకంపం. పాకాల సూపర్ గ్రూప్ రాక్ ప్లేట్లలో కదలికల వల్లనే నన్ను చెబుతున్న సైంటిస్టులు. నేడు ములుక్కు సైంటిస్టులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారట. రాష్ట్రంలో అయితే నిన్న ఒక ప్రకంపనలు వచ్చినాయి, ప్రకంపనలు, ఒక అలజడి వేసింది. గోదావరి బెల్ట్లో అయితే భయానికి గురయ్యారట. 5.3% రిక్టర్ స్కేల్ పైన నమోదైంది. వాస్తవంగా ఇంకొంచెం పెరిగి ఉంటే చాలా అల్లకొల్లాలం అయ్యేది. హైదరాబాద్లో కూడా కాస్త అక్కడక్కడ వైబ్రేషన్స్ వచ్చినాయట. ఖమ్మం, కొత్తగూడెం ఆ ఏరియాలో కూడా వైబ్రేషన్స్ వచ్చినాయట. అది ములుగులో ఉంది భూకంప కేంద్రం. అక్కడ నుంచి ఒక 225 కిలోమీటర్ రేడియేషన్ 4 రాష్ట్రాల ప్రభావం చూపిందట. ఈ పాకాల సూపర్ గ్రూప్ రాక్ ప్లేట్లలో కదలికలు వచ్చినాయి, దానివల్లనే జరిగి ఉండొచ్చు అనేది సైంటిస్టులు చెప్తున్నారు. ఈరోజు సైంటిస్టులు వెళ్తారట అక్కడికి, ములుగు ఏరియాకి. అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి. దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. మరి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా ఉందా, ప్రమాదం ఏమైనా ఉందా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. కులగణనలో పాల్గొనని మీరు బీసీ ద్రోహులే. కేసీఆర్, కేటీఆర్, హరీష్పై సీఎం రేవంత్ ఫైరు. ఇలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు. కేసీఆర్ చుట్టపోళ్లకు పదవుల కోసమా యువత ప్రాణాలు అర్పించింది. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కారు పట్టించుకోలే. నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పుకునేటోళ్ళు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యలే. నాడు వరి వేస్తే ఉరియేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగిండు. 10 ఏళ్లలో మీరు చేసిందేదో, ఏడాదిలో మేము చేసిందేదో చర్చిద్దాం. 10 నెలల్లో 55,143 ఉద్యోగాల కల్పనలో దేశంలో తెలంగాణ రికార్డు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చిండ్రా అని ప్రశ్న. పెద్దపల్లిలో ఘనంగా యువ వికాసం విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతుండ్రు. కులగణనలో పాల్గొని కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మీరు బీసీ ద్రోహులే అని చెప్తుండ్రు. ఎందుకు పాల్గొనరు వాళ్ళు? అంటే పాల్గొనడం అంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సమాచారం చెప్తారు.
కానీ మరి అది కూడా చెప్పలేదేం కానీ బీసీ ద్రోహులు మీరు అంటే కులగన్న బీఆర్ఎస్కి ఇష్టం లేదు, బీఆర్ఎస్ దానికి వ్యతిరేకం అనే ఒక ప్రచారాన్ని అయితే కాంగ్రెస్ తీసిపోతుంది. లేదు లేదు మేము కులగన్నకు అనుకూలం అని వాళ్ళు చెప్తుండ్రు. ఇది ఆయన చెప్తుండు. ఇలాంటి వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలట. 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటుండు 10 నెలల్లో. కానీ 10 నెలల్లో మీరు ఇస్తున్నది 2 లక్షల ఉద్యోగాలు. దాని గురించి చెప్పట్లే, పదే పదే మేము ఇచ్చినాం అని చెప్తుండు. వచ్చేది మా సర్కారే, మీ సంగతి చెప్తా అంటుండు కౌశిక్ రెడ్డి. పోలీసు వాళ్ళ కాడికి పోయి చెప్తుండు. నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయి వచ్చేది మా సర్కారే, మీ సంగతి చెప్తా అని సీరియస్గా మాట్లాడుతున్నా. మరి ఏం కథో. పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారా ఎల్పిఎస్లో అనుచరులతో కలిసి అల్చల్ ఫోన్ ట్యాప్ అవుతుందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్లో బయటకు వెళ్ళబోతున్న సిఐ అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకున్న పాడి, నేను ఎమ్మెల్యేను, నాతోటి ఇట్లనేనా ప్రవర్తించేదంటూ చందులు డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు ఎమ్మెల్యేతో పాటు అనుచరులపై కేసు పెట్టారట. వచ్చేది మా సర్కారే, నీ అంతు చూస్తా అంటున్నాడు సిఐని. ఆయన పోలీస్ స్టేషన్ పోయి ఆయన్ని బెదిరితే ఎంత ఎమ్మెల్యే అయితే మటుకి 100 మందిని వేసుకొని పోయి గొడవ చేసి తూకుంటాడా? ఎమ్మెల్యే అయితే నీకు పదవి ఇచ్చింది జనం కోసం, కానీ ఆఫీసుల మీద పోయి రోఆబ్ చేయడానికి కాదు, అల్చల్ చేయడానికి కాదు కదా. మీరు కంప్లైంట్ ఇవ్వడానికి పోయారు, కంప్లైంట్ ఇవ్వాలా. నువ్వు ఉండవా ఆగవా అని అడ్డం పోతే ఊకుంటాడా? అందుకే డ్యూటీకి అబ్స్ట్రక్షన్ చేశారని చెప్పి కేసు పెట్టారట. ఆయన ఫోన్ అట ఎవరు ట్యాప్ చేస్తారట గవర్నమెంట్ అధికారులు, దానిపైన కంప్లైంట్ ఇవ్వడానికి పోయిండు. యాడికి పోయినా అన్ని గొడవలే. ఇది వచ్చేది మా సర్కారు, మీ అంత చూస్తా. అది వచ్చేది 4 ఏళ్ళకి కాదు, ఇప్పుడు రాదు కదా. ఇక అంత చూసేది ఇప్పుడు, నువ్వు ఉండేది ఎన్ని రోజులు అందులో, పోయేది ఎన్ని రోజులు తెలియదు కదా అసలు. ఇవాళ ఉన్నోడు రేపు ఉంటారులే పార్టీలో. నమస్తే తెలంగాణ. అప్పుల లెక్క తప్పుల తడకట అబద్ధానికి అంగీలాగేస్తే అదే రేవంత్ రెడ్డి. 9.5 ఏళ్లలో 4,26,499 కోట్లు అప్పు చేస్తే 7 లక్షల కోట్లని గోబెల్స్ సిగ్గుపడేలా అబద్ధాలు. 74% అభివృద్ధి పనులకే ఖర్చు పెట్టాం. 5,944 కోట్లు మిగిలితో రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. కేవలం 11 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు. 60 ఏళ్లలో అప్పును ఏడాదిలో దాటిన రేవంత్ ఒక్క హామీ నెరవేర్చకుండా కొత్త ప్రాజెక్ట్ ఏది కట్టకుండా డబ్బంతా ఎడిపోయినట్టు. సీఎం బ్రదర్ జేబుల్లోక, ఢిల్లీ పెద్దల ఖజానాక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదేత. నువ్వేం చేసినావు అంటాడు. 11 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు అయిందట. మీరు 7 కోట్లు అప్పు చేశారని వాళ్ళు చెప్తారు. లేదు మేము చేసింది 4,26,00,000 అంటాడు. ఎంత చేసినా చేశారు అప్పుల భయం. ఎవడు చేసినా అప్పులు చేయటమే. రాష్ట్రం నెత్తిన అప్పులు కుప్ప పెడుతుండ్రు. మిగిలిన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం మేమని మళ్ళీ చెప్తుండే ఆయన. అప్పటికే 4,26,000 కోట్లు అప్పే ఉండే. ఇంకా మిగిలిన రాష్ట్రాన్ని నువ్వే అప్పు చెబుతూ 5,944 కోట్లు అప్పు మిగిలితో అప్పచెప్పారట. నువ్వే పైన 4,26,000 కోట్లు అప్పే అయిందండి. మళ్ళీ మిగిలి ఎట్లుంటుందిగా. అసలు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, రాష్ట్రం జీలే రోజు మిగిలి బడ్జెట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇదే, బీఆర్ఎస్ పార్టీ వచ్చాకనే లోటు వచ్చింది అంటున్నారు. 16,000 కోట్ల మిగిలి బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే దివాలా దించిండు కేసీఆర్ అని. మీరేమంటారు, లేదు మేము 4,26,000 కోట్లు అప్పు చేసినాం మళ్ళీ మిగిలి అంటుంది. మరి ఆ లాజిక్ ఏందో, ఆ మతలబ్ ఏందో తెలవట్లా. ఈ తప్పులు తడగుందట లెక్క. కౌలు రైతుకు భరోసా ఇవ్వాలి, నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలి, ఎన్నికల హామీలని కాంగ్రెస్ అమలు చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఇందిరా పార్క్ వద్ద కౌలు రైతుల ధర్నాలో వక్తలు. కౌలు రైతుకు భరోసా ఇవ్వాలి, అసలు రైతుకి ఇయ్యట్లా. కౌలు రైతుకి ఆడెత్తరు ఇల్లు. అసలు రైతుకే రెండు సార్లు బకాయి పడరు. ఇక కౌలు రైతుకి ఇచ్చేటప్పటికి ఎప్పటికైద్దో. వాస్తవంగా ఇవ్వచ్చు కౌలు రైతులకి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అసలు రైతుల కంటే 10 ఎకరాల వాళ్ళక 5 ఎకరాల వాళ్ళక లిమిట్ పెడదామనే ఒక ఆలోచన చేస్తున్నారు. దానికోసం చర్చ అది ఇది అంటున్నారు. కౌలు రైతుకి ఏముంటుంది, డైరెక్ట్ ఇవ్వచ్చు. కౌలు రైతు ఎవరు గుర్తిస్తే ఇచ్చేయచ్చు. ఆంధ్రప్రభ కుల్లగన్న కాదంటే సామాజిక వేలు వేస్తారట. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అడ్డుకుంటున్నారు. సర్వేలో వారు ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి. అలాంటి వారిని సమాజం బహిష్కరించాలి. వారికి బీసీ ఓట్లపైనే ప్రేమ, కులగన్నపై ఏది? ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసింది ఏమిటి? లేచింది మొదలు ఏడుపు, తిట్లు, దిగిపో అని పల్లవి. మేమెందుకు దిగిపోవాలి? విపక్షాల విమర్శలు తిప్పుకొడదాం. పెద్దపల్లి యువ వికాస సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇది ఇళ్ల పథకానికి ప్రత్యేక యాప్ సిద్ధం చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. ఇది ఒక వార్త. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య నేడు లేదా రేపు బీజేపీలో చేరిక. ఏపీలో 3 స్థానాలకు ఉప ఎన్నిక. బీదా మస్తానరావు కొనసాగింపు. మరొక స్థానానికి రేసులో గల్లా జయదేవ్. టీడీపీకి 2, బీజేపీకి 1. జనసేనకు రాజ్యసభ లేనట్టే. 1-2 రోజుల అధికారిక ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బీసీ కార్డు. త్వరలో టీబీజేపీ అధ్యక్షుడు కూడా మార్పు ఉంటుందట. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య.
ఆల్రెడీ అనౌన్స్ అయింది, అధికారికంగా అంటున్నారు. 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అని, అందులో ఈయన కూడా రాజీనామా చేసింది ఒకటి ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ మెంబర్గా ఎంపికైండు 2 సంవత్సరాల క్రితం. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా రాజీనామా చేసి ఇప్పుడు ఆ ఖాళీ అయిన స్థానంలో మళ్ళీ ఆయనే వస్తారట బీజేపీ కోటాలో. 3 2 టీడీపీకి ఇస్తుంది, ఒకటి బీజేపీ తీసుకుంటుంది. అది బీజేపీ తీసుకునే దాన్ని ఆర్ కృష్ణయ్యకి ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలను ఉపయోగించుకోవాలి, బీసీ ఓట్ బ్యాంక్ని బీజేపీ వైపు మలుపుకోవడానికి ఒక ఎత్తుగడ చేస్తారో తెలియదు, కానీ అదే ఎత్తుగడతోనే ఇస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి అన్ని జిల్లాల్లో బీసీ కార్డు పరంగా ఆయనకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బీసీ ఉద్యమకారుడు, బీసీల గొంతు కానీ ఆయన వాడుకోవాలని రాజకీయంగా ఒక ఎత్తుగడ వేసినట్టు బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనకి ఏపీ నుంచి రాజ్యసభ ఇచ్చి తెలంగాణలోని బీసీలని, ఏపీలోని బీసీలని బీజేపీ వైపు కన్వర్ట్ చేసుకునే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు కూడా 2014లో చేసిండు. తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య గారిని ప్రకటించి ఆయనకి ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చిండి, ఎమ్మెల్యేకి గెలిపించారు. కాకపోతే అప్పుడు సంఖ్య రాలేదు, 15 సీట్లే వచ్చినాయి. దాని తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోలే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పుకోలే ఎక్కడ. ఇక పార్టీకి దూరం అంటే ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు అయిపోయింది. దాని తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచిన తర్వాత ఏపీలో మళ్ళీ ఆయన 2 సంవత్సరాల క్రితం రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు. వైఎస్ఆర్సీపీ కండువ కూడా కప్పుకోలే, జెండా పట్టుకోలే, ఇప్పుడు అక్కడ అంతే చేసిండు. మళ్ళీ ఇప్పుడు మరి బీజేపీలో జాయిన్ అవుతుంటే బీజేపీ జెండా అన్న పట్టుకుంటాడా లేదా కేవలం అంటే ఆయన పుట్టుక, ఆయన ఉద్యమమే బీసీల కోసం పుట్టిండు. నేను బీసీల కోసమే పుట్టినా, బీసీల కోసమే పనిచేస్తా, బీసీల కోసమే ఆలోచిస్తా, సామాజిక న్యాయము, బీసీలకు చట్టసభలో రిజర్వేషను అనే ఒక నినాదాన్ని తీసుకున్నాం. కాబట్టి ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో జాయిన్ అయినా, ఏ పదవి తీసుకున్నా బీసీల ఎజెండాతో పనిచేస్తాడు, పార్టీ ఎజెండాతో పనిచేయడు. కానీ ఇవాళ బీజేపీ పార్టీ ఎజెండా కోసం తీసుకుంటుంది. అది ఎంతవరకు సక్సెస్ అయింది? ఎందుకంటే ఆయన స్వతహాగానే పార్టీ ఏదున్నా, పదవి ఏదున్నా, ఎక్కడున్నా బీసీల కోసం ఆలోచిస్తాడు. ఆయన శ్వాస ధ్యాస అంతా బీసీలను ఎట్ట పైకి తేవాలి, బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి ఎట్ట తేవాలి, రాజ్యాధికారంలో బీసీలు ఎట్లా కూర్చోవాలనే ఒక ఆలోచన చేసేటోడు. మరి ఆయన ఆలోచనకి బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్న దానికి సింక్ అయితే లేదు చూడాలి. ఈయనైతే బీజేపీ పెడుతుందట రాజ్యసభ సభ్యుడిగా, దాంతోపాటు బీజేపీకి అధ్యక్షుడిని కూడా మారుస్తారట తొందరలోనే. ఆయనకు కూడా బీసీకి వేస్తారట. అది కూడా 55 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది. ఏటూరు నగరం కేంద్రంగా భూకంపం. కేయూ జియాలజీ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున రెడ్డి చెబుతుండు. జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మల్లికార్జున రెడ్డి 55 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చిందట, ఇప్పుడు వచ్చిందట ఏటూరు నగరం కేంద్రంగా భూకంపం. ఇలా మొత్తం సైంటిస్టులు అక్కడ పోతారు ఏటూరు నగరం ములుగు ఏరియాకి. అసలు ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దీని ప్రభావం మన భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందనే విషయాలని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తారట. ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు, మహాలక్ష్మి సాయం 2500 ఇవ్వాల్సిందే, బకాయి సహా చెల్లించాలి, ఇంతవరకు ఎంటబడతాం, అంతవరకు ఎంటబడతారట. ఏపీపై ప్రతాపం చూపించాలి, సాగర్లో నీటి వాటా సాధించాలి, ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూచన. దమ్ముంటే ఏపీపై నరసింహ అవతారం చూపించు అని రేవంత్ రెడ్డిని చెబుతున్నాడు. ఆయన నరసింహ అవతారం ఏ అవతారం చూపాడు, రేవంత్ రెడ్డి అవతారం చూపాడు. ఇక నరసింహ అవతారం ఆడ చూపిస్తాడు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టింది 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి అనే స్కీమ్లో 2500 రూపాయలు ప్రతి మహిళకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇస్తాం నెల అని చెప్పింది. అది మర్చిపోయారు. 12 నెలలు అయింది. 12 నెలలకి 12 రోజులు 24,000, మొత్తం 30,000 రావాలి సంవత్సరానికి. 30,000 బకాయి పడ్డారు. ఆ బకాయితో సహా మళ్ళీ మిగతాయి కూడా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారి నోరిప్పారు 2500 మహిళల పైన. కవితనే ఇప్పారు. ఇంతవరకు ఏ నాయకుడు ఇప్పలే, ఏ పార్టీ ఇప్పలే. ఆమె ఇప్పిండి కాబట్టి ఇప్పుడు తీవ్రత అవుతుంది. ఎమ్మెల్సీ కవిత చాలా సూటిగా అడిగారు, మీరు ఇచ్చిన మహాలక్ష్మిలో ఒక సబ్ ఐటమ్, అది సబ్ ఐటంలో ఉన్న 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు నెలకి. అది ఏమైంది, అది ఇచ్చేదాకా మేము ఎంట పడతాం ఏంటని పడాలి కూడా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మహిళలకు సంబంధించిన సమస్య ఇది. ఇస్తానని ఆమె ఇచ్చింది 100 రోజుల్లో, మళ్ళీ అది 100 రోజులు పోయి 365 రోజులు అయింది. ఆమె అయితే మహాలక్ష్మి సాయం 2500 ఇవ్వాల్సిందని గట్టిగా మాట్లాడారు. అంటే సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఏ నాయకుడు మాట్లాడలే, ఏ మహిళా నాయకురాలు కూడా మాట్లాడలే. ఏమైతే మాట్లాడండి, ఇప్పుడు తీవ్రత వస్తుంది. దాన్ని ఎంటబడితే మహిళలు ఆమె పక్షాన ఉంటారు కూడా. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. మన తెలంగాణ రేవంత్ పాలనపై జనంలో అసంతృప్తి ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరి హామీ అమలు కావడం లేదు. కూల్చివేతలు, భూములు లాక్కోవడం తప్ప ప్రభుత్వానికి మరో ఎజెండా లేదు. హామీలకు ప్రభుత్వ ఆదాయానికి పొంతం లేదు. మన తెలంగాణ ఇంటర్వ్యూలో బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్ చెప్తుండు,
ఏడాది పాలనపై ఎవరేమన్నారు అనే విషయాలపైన రేవంత్ పాలనపై జనంలో అసంతృప్తి ఉంది. ఏడాది పాలనపై అని ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ చెప్తుండు. ఇది ఆయన నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. హామీలు ఎందుకు నెరవేర్చరు? రైతుల తరపున రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన ఉపరాష్ట్రపతి. డైరెక్ట్గా ఉపరాష్ట్రపతి కేంద్రాన్ని నిలదీసిండు. రాజ్యసభ సభ్యులు మాట్లాడాల్సింది ఆయన మాట్లాడి చేయరు. ఎందుకు రైతులకు ఇచ్చిన హామీలపైన మీరు మాట్లాడరు? ఎందుకు మర్చిపోతారు? రైతుల తరపున రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసినట్టు మొట్టమొదటిసారి. దేశంలో అన్నం పెట్టే రైతన్న ఆందోళనలతో రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖండ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ధన్ఖండ్ పలు ప్రశ్నలు సంధించారు. దేశం మారుతుండడం తొలిసారి చూస్తున్నా. అభివృద్ధి చెందిన భారత్ కోసం కలలు కనడం కాకుండా దాని లక్ష్యంగా నిర్ణయించుకొని ముందుకు సాగడం మొదటిసారి చూస్తున్నా. దేశం ఉన్నత శిఖరాల దిశగా పయనిస్తుంది. అయితే రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. వారు రోడ్లపైకి ఎక్కి తమ ఆవేదన ఎలువిస్తున్నారు. దేశంలో రైతు మాత్రమే అసహాయుడుగా మిగిలిపోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది అని మంత్రిని ధన్ఖండ్ అడిగారు. రైతులకు ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అని ధన్ఖండ్ నిలదీశారు. రైతులు నిరుడు ఆందోళన చేశారు. ఈ ఏడాది ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారు అని ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి జవాబు ఏమీ ఇవ్వలేదు. ఉపరాష్ట్రపతి ప్రశ్నలకు చౌహాన్ మౌనాన్ని ఆశ్రయించారు. గత 15 ఏళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ను బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని వ్యవసాయ శాఖను అప్పగించిన విషయం విదితమే. వాస్తవంగా పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ అసెంబ్లీలో కానీ సభ్యులు అడుగుతారు ప్రశ్నలు. కానీ ఆ సభను నిర్వహించే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఆయనే అడిగిండు డైరెక్ట్గా. తట్టుకోలేకపోయింది పాపం. రైతుల సమస్యలు ఏంది, రైతులు ఏంది రోడ్ల మీదకి రావటం, మీరు ఏం చేస్తున్నారు, అసలు ఎటుపోతుంది దేశం, ఈ దేశంలో రైతు తప్ప మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, రైతే హెల్ప్లెస్గా ఉన్నాడు, ఎందుకు మనం ఇంత వ్యవస్థ ఉంటే రైతులను హెల్ప్లెస్గా రోడ్లపైన వదిలేస్తున్నాం, లాస్ట్ ఇయర్ కూడా ఉద్యమం చేశారు పట్టించుకోలే, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు, ఎందుకు ఉద్యమం చేస్తున్నారు, ఏమైంది, అసలు మీరు ఏమి హామీ ఇచ్చారు, ఎందుకు నెరవేర్చట్లేదని ఆయనే సూటిగా ఏ పొలిటికల్ పార్టీ అడగని ప్రశ్న ఆయన అడిగిండు. ఇది ఒక రకంగా హిస్టరీ. ఉపరాష్ట్రపతి లేచి క్వశ్చన్లు అడగడం అనేది హిస్టరీ. చైర్లోంచి లేచి క్వశ్చన్ అడిగిండు. మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక ఇప్పుడు కూడా స్పందించకపోతే అంతకంటే గుడ్డి ప్రభుత్వం ఇంకోటి లేదు. ఉపరాష్ట్రపతి చైర్ లేచి నిలబడి అడిగిండంటే ఇక ఇప్పుడు కూడా స్పందించకపోతే గుడ్డి ప్రభుత్వం అంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. పదేళ్లలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అవుతారట. ఆర్టీసీ, సోలార్ సహా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తాం. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే గెలుస్తాం. ఆడబిడ్డల ఓట్లతోనే గెలుస్తాం కానీ వాళ్ళకి టికెట్లు ఇయ్యరు. 10 ఏళ్లలో 1 కోటి మంది అవుతారట కోటీశ్వరులు. ఇది అయ్యే కథ కాదు, ఉట్టిదే. ఇది 1 కోటి మంది కోటీశ్వరులు అయితే మిగిలేదు కూడా ఇంక అందరు కోటీశ్వరులనే. ఉండేదే 1 కోటి కుటుంబాలు ఉంటాయి. ఏది మన రేషన్ కార్డు లెక్కల ప్రకారం. రేషన్ కార్డులు ఉన్నోళ్ళు పేదోళ్ళు, వాళ్ళందరూ కోటీశ్వరులు అయితే మిగతా వాళ్ళు ఆల్రెడీ ఉన్నోళ్ళే కదా, డబ్బులు ఉన్నోళ్ళే. ఇక అయిపోయా. 10 ఏళ్లలో అయిద్దాడ, 10 ఏళ్ళు నన్నే ముఖ్యమంత్రి కూర్చోండి అని దాని అర్థం. సంక్రాంతికి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి వస్తాడు. వైఎస్ స్ఫూర్తితో ఇంద్రమిళ్ల పథకం, కేంద్ర యాప్ తయారులో ఆలస్యం వల్ల జాప్యం, బాంబు పేలడం అంటే జైళ్ళలో పెట్టడం కాదు. అయిపోయా. రేవంత్ ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబులు పేలుతాయి దీపావళి కానడు. ఇక బాంబులు ఎటుపోయినాయో, అసలు బాంబులు ఉన్నాయో లేవో తెలియకుండా గవక్కనాడు. ఇప్పుడు బాంబు పేలటం అంటే జైల్లో పెట్టడం కాదు అన్నాడు. మరి ఏంటిది? మీరే అంటారు కదా, సరే జైల్లో పెట్టడం కాదు, ఏంటిది మరి? బాంబు పేలటం అంటే ఏంది? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఒక 1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రికవరీ చేశారా? కేసీఆర్ కుటుంబం నుంచి ఒక 1,000 కోట్లు ఆయన చేసిన అక్రమాల్లోంచి రికవరీ చేశారా? అటాచ్మెంట్ చేశారా? అట్లా ఏమైనా బాంబు పేలిందా? మరి ఏంది మీ బాంబు? బాంబు పేలిద్ది అంటే ఆ బాంబు పేలకపోక ఇప్పుడు ఏమన్నాం, జైల్లో పెట్టడం కాదు బాంబు పేలటం అంటే ఏంటి? ఏంటిది? ఇది ఒక వార్త. ఈ నెలలోనేనట మంత్రివర్గ విస్తరణ, ఏఐసిసి సూత్రప్రాయ ఆమోదం. ఈ మస్తు సార్లు వచ్చింది మంత్రివర్గ విస్తరణ అని. అది వచ్చేది లేదు, మనం చూసేది లేదు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా శివశరణ్ రెడ్డి అట. 3,68,000 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచిన మేడ్చల్ జిల్లా నేత మరో 2 అధ్యక్ష పదవికి డెలిగేట్ చేసిన ఎన్నికల అథారిటీ. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన జక్కిడి శివశరణ్ రెడ్డి నియమితులు కానున్నారు. పార్టీ ఎన్నికల అథారిటీ బుధవారం ప్రకటించిన ఫలితాల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారిలో అత్యధిక ఓట్లు శివశరణ్ రెడ్డికి లభించాయి.
ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం 11 మంది నేతలు పోటీపడ్డారు. మొత్తం 7,10,988 ఓట్లకు గాను 7,06,000 మంది ఓట్లు పోలైనట్టు. ఇందులో శివసేన రెడ్డికి 3,68,000 ఓట్లు వచ్చినాయి. అంటే సగం దాటినాయి కాబట్టి అయిపోయాయి ఆయనే. ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడిగా బలుమూరు వెంకట పోటీలో ఉండట స్థానంలో సెకండ్ స్థానంలో పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ నెల వెంకటకు 1,52,000 వచ్చినాయట. మొత్తానికి శివశరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇది సాక్షికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్. కాలేజీకి వెళ్లకున్న పట్టా పక్కా వస్తుందట. విద్యార్థులు రారు, తరగతులు జరగవు, అయినా ఎంబీఏ ఎంసీ ఇట్టే అయిపోతుంది. తెలంగాణలోని ఓయూ పరిధిలో 23 ఎంబీఏ ఎంసీఏ కాలేజీల ఇష్టారాజ్యం. రెగ్యులర్గా క్లాసులు వెళ్లకుండా చదివేది ఎలా? సర్టిఫికేట్స్ కావాలంటే మా కాలేజీలో చేరండి అంటూ ప్రచారం. ప్రాజెక్టులు సబ్మిట్, ఎగ్జామ్స్ రాస్తే చాలు. ఈ 2 సార్లే కాలేజీకి రావాల్సి ఉంటుంది. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే అడ్మిషన్స్. నిబంధనలు ఉల్లంఘించిన చూసి చూడనట్టు వ్యవహారం. యూనివర్సిటీ అధికారులను మేనేజ్ చేస్తున్న వైనం. ఓయూ కొత్త వీసీ అయినా వీటిపై దృష్టి పెట్టాలి. సిజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్. సిజేఎస్ ఫిర్యాదుతో కదిలిన డొంక. ఆడిట్ సెల్లు అధికారులలో గుబులట. కాలేజీకి వెళ్లకుండా పర్లేదట, పట్టా పక్కాగా వస్తట. 23 కాలేజీలు ఉన్నాయట ఓయూ పరిధిలో. ఎంబీఏ ఎంసీఏ చేయాలని ఎవరన్నా ఉంటే ఉట్టిగా ఆడికి పోయి అడ్మిషన్ తీసుకుంటే చాలు. 2 సార్లు కాలేజీ పోయి చాలట. 2 times కాలేజీకి పోయి వస్తే అయిపోయాయి. ఎంబీఏ అయిపోద్ది, ఎంసీఏ అయిపోద్ది. ఆ 2 సార్లు దేనికి? ఎగ్జామ్ ఫీజు, అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఒకసారట, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒకసారట. ఆ 2 సార్లు పోతే చాలు, పాస్. ఇది మన దగ్గర జరుగుతున్న విద్యా వ్యవస్థ, మనం ఇస్తున్న సర్టిఫికెట్లు. మరి వాడు పోయి ఏం చేయాలా? చదవకుండా ఎగ్జామ్ రాసి పాస్ అయినట్టు ఎంబీఏ ఎంసీఏ చేసి ఎవరు నిలబెట్టాలి? ఏం ఉద్యోగం చేయాలా? అంటే విద్యా వ్యవస్థ ఎంత దుర్భరమైన దీనావస్థలోకి పోతుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అంటే ఒక గౌరవం, ఒక హోదా ఉండేది గతంలో బయట సొసైటీ. కానీ ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఓహో ఉస్మానియా యూనివర్సిటీయా, నకిలీ యూనివర్సిటీ అనే పరిస్థితికి వచ్చింది. 23 కాలేజీలు, ఒకటి కాదు 2 కాదు, 23 కాలేజీలని పెంచి పోషిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆడిట్ సెల్ అధికారులు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఉన్నత అధికారులు అండదండలు ఉంటేనే ఇవి అవుతాయి. వాడు ఇన్స్పెక్షన్ ఉండదు, తనిఖీలు ఉండవు, అక్కడ పోయి ఏం జరుగుతుందో చూడరు, ఆడిట్ చేయరు, ఏది ఉండదు. వాళ్ళకి కావాల్సిన ముడుపులు మూటలు వాళ్ళకి వస్తాయి, అయిపోద్ది, అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. ఇది ఓయూలో జరుగుతుందట. కాలేజీకి వెళ్లకున్నా పట్టా పక్కాగా వస్తుంది. ఇది మాసారం ప్రేమ్ కుమార్ అని సిజేఎస్ అధ్యక్షుడు ఒక కంప్లైంట్ ఇచ్చిండట. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీసీ కొత్తగా వచ్చిన ఈసీ అయినా దానిపైన పట్టించుకోవాలని ఆయన అడుగుతుండు. మరి పట్టించుకుంటాడా? ఈ వీసీ అయినా చెవులు ఉండి ఎన్నట్టు చేస్తాడా? ఎందుకంటే మొన్నటిదాకా ఉన్న ఈసీ అదే చేసిండు, రిజిస్టార్ అదే చేసిండు. చెవులు ఉన్నా కానీ ఎన్నట్టు ఉండేది. వాళ్ళకి ఏమైనా వస్తాయంటే డబ్బులు ఎవరైనా ఇస్తాను రా అంటే వస్తుంది తప్ప మిగతా ఏం రావు. మరి అయినా కైతే ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. ఇప్పటికైనా చేస్తేనే ఇది సమాజం నిర్మాణానికి సంబంధించింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. నకిలీ సర్టిఫికేట్లతోనే వాడు సమాజంలోకి వస్తే వాడు నకిలీ పనులే చేస్తాడు, మంచి పనులు ఏడ చేస్తాడు? చదవకుండా చదివినట్టు పట్టా వచ్చిందంటే వాడు ఏం పని చేయకుండా చేసినట్టు జీతం తీసుకుంటాడు. రేపు సమాజం మొత్తం పునాదులు కలుతాయి. ఇది ప్రొఫెసర్ కుమార్ వైస్ ఛాన్సలరు ఉస్మానియా యూనివర్సిటీ. ఆయనకి చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. యూజీసీ నిబంధనలు తుంగలో తొక్కుతూ కళాశాలలు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. విద్యార్థులు రాకున్నా, ప్రొఫెసర్లు లేకున్నా కంప్యూటర్ ఆపరేటర్లతో కళాశాలలు నిర్వహిస్తూ ఫేక్ శాలరీసు, నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్స్, తప్పుడు రిజిస్టర్స్, ఫేక్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసి ఫేక్ అటెండెన్స్తో కాలేజీలు మెయింటైన్ చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు, ఆడిట్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ కొత్త వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేశారు. వీటన్నిటికీ ఆయా కళాశాలతో వర్సిటీ ఆడిట్ అధికారులు లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇది మొత్తానికి దిశ పేపర్. ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం అంటుండు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసం, యువతకు ఉద్యోగాలు ఇచ్చే పూచి నాది. ఎకరంలో 1 కోటి పండిస్తానన్న కేసీఆర్ ఇంట్లో 12. ఆ బ్రహ్మ రహస్యం రైతులకు ఎందుకు చెప్పడం లేదని ఆయన కేసీఆర్ విమర్శిస్తుండు. ఉద్యోగాలు ఇస్తారట, అభివృద్ధి చేస్తారట, ఇందిరమ్మ రాజ్యంలోనే యువ వికాసం అయిద్ది అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన వార్తను ఒకటి ఇచ్చారు. రేవంత్ 4 సిటీకి నీ భూములు ఇస్తావా? కొండారెడ్డిపల్లి, వెల్దండలో 500 నుంచి 600 ఎకరాలు ఉన్నాయి కదా, 20 లక్షల చొప్పున నీ భూములు ఇస్తే బీఆర్ఎస్ తరఫున మరో 5 లక్షలు ఇస్తాం. కేసీఆర్కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసిస్తా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుండు. రేవంత్ రెడ్డి
నువ్వు ఇస్తావా ఫోర్త్ సిటీకి 20 లక్షలు ఇస్తే ఎకరం? నువ్వు ఒకవేళ అట్లా ఇస్తా అంటే మేము ఇంకొక 5 లక్షలు యాడ్ చేసి బీఆర్ఎస్ తరఫున ఇస్తాం. నీకు 500 నుంచి 600 ఎకరాలు వెల్దండ కొండారెడ్డిపల్లిలో ఉంది కదా, అది ఇస్తావా ఫోర్త్ సిటీకి అంటాడు. ఆయన ఇయ్యడు, నువ్వు ఇయ్యవు, ఎవడు ఇయ్యడు? రాజకీయ నాయకులు ఇస్తారు భూములు. రాజకీయ నాయకుడు ఏ పార్టీ నాయకుడు ఇయ్యడు, సెంటు భూమి కూడా ఇయ్యరు. ఇక తీసుకోవడం తప్ప ఇచ్చుడు ఉండదు మీకు. మీకు ఆ ప్రాజెక్ట్ని డైవర్షన్ చేసి ఇంకొకళ్ళు తీసిపోతారు తప్ప మీ భూములకి ఇబ్బంది రాకుండా మీ భూములు పోకుండా చూసుకుంటారు. ఆయన ఇస్తాడు, నువ్వు ఇచ్చినావా? 10 ఏళ్ళు మీరు పరిపాలనలో ఉన్నారు, మీది ఏదైనా సెంటు భూమి ఇచ్చారా? ప్రజల దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుంటారు. మల్లన్న సాగర్ అని, రంగనాయక సాగర్ అని, ఈ కొండపోచమ్మ అని, మేడిగడ్డ అని రకరకాల పేర్లతో గుంజుకున్నారు. ఏ నాయకుడు అని ఒక సెంటు భూమి ఇచ్చిండా? ఇయ్యలే. ఇంకా ఫామ్ హౌజులు వచ్చినాయి మీకు. ఇది దిశ పేపర్ సంబంధించి వార్త. ఇక యాడు ఆరోగ్య ఉత్సవాలట. నిన్నేమో యువ వికాసం, ఇవాళ ఆరోగ్య ఉత్సవాలు. రోజు ఒక ఉత్సవాల పేరుతోని పెద్ద పెద్ద యాడ్లు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అప్పులైన జారీ చేసిన వారు ఆరోగ్య శాఖ, నిన్న జారీ చేసిన వారు ఐఎన్పిఆర్, మొన్న జారీ చేసిన వారు రైతు రుణమాఫీ, రైతు పండుగ పేరుతోని వ్యవసాయ శాఖ. మరి డబ్బులు ఇవ్వంటుంది. మొత్తం రాష్ట్రం అప్పుల పాలైంది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, స్కీములు ఇచ్చే పరిస్థితి లేదు అంటుంటారు. రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్తుంటారు. మరి ఈ యాడ్లు ఎందుకు? దేనికోసం ఈ యాడ్లు? ఈ యాడ్లు అయిపోతే మీరు చేసిన గొప్ప పనులు తెలవా జనాలకి? మీరు పనిచేసేది ప్రభుత్వం, ఉపయోగించుకునేది ప్రజలు. ఇక మళ్ళీ ఈ మధ్యలో యాడ్లు ఎందుకు? మీరు ఇచ్చే స్కీమ్ తీసుకున్నటోడికి తెలిసింది, ఇచ్చిన వాళ్ళకి మీకు తెలిసా? మళ్ళీ దీనికోసం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి యాడ్లు వేయాల్సినంత అవసరం ఏంది? యాడ్లు వేసి ఎవరిని చైతన్యం చేయాలి మీరు? దీంట్లో తెలవందవుడికి మీరు ఇచ్చేది ఏంది, తీసుకునేది ఏంది, మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది? ఇది ప్రభుత్వం ఒకవైపు ఏమో అప్పులైన ఏం చెప్తుంది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయింది అట్లే. అది ఏమంటే ఏం చెప్తుంది, అప్పులు రాష్ట్రం అప్పులు పాలు చేసిండు కేసీఆర్, ఇయ్యలేకపోతాం అంటుంటారు. మరి వీటికి నుంచి వస్తున్నాయి డబ్బులు? రోజు ఒక యాడు, ఫుల్ పేజీ, అన్ని పత్రికల్లో, దాదాపు 20-30 పత్రికల్లో వస్తాయి, అన్ని పత్రికల్లో. మరి ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు అవుతాయి? ఇది అనవసరమైన దుబారా అనమాట. ఇలా ఆందోళనలో సంగారెడ్డి జిల్లాలో ఉందట ఆరోగ్య ఉత్సవాలు. నిన్న యువ వికాసం, రేపు ఇంకోటి ఇది పెడతారు. ఈ 9 రోజులు ఇదే కథ ఉంటుంది. ఇక ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టడం, యాడ్లు ఇయటం. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.